ఎవ్వరు కూడా కళ్ళు మూసుకొని నిద్ర పోతలేరు. మీరేమేం చేసిండ్రు అన్నది ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చి అడిగితే ఇక్కడ చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు మీరు పెట్టిన ఇబ్బందులు. అవును అన్నారు, మా ముఖ్యమంత్రి గారు అన్నారు రాక్షసుడి పాలన అని. దానికన్నా ఎక్కువనే ఉంది మీ పాలన. మీరేం చేసిండ్రు అన్నది మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ నోరిప్పితే కేసులు పెట్టి వాళ్ళని జైళ్లలో పెట్టించిన చరిత్ర మీకు కాదా? ఏం మాట్లాడుతుండ్రు? ఒకసారి మాట్లాడే ముందు గురిగింజకు దాని కింద ఉన్నది తెలియదు అన్నట్టు మీకు కూడా మాకు తెలుస్తలేదు అనుకుంటా ఏం మాట్లాడుతుండ్రో. మా ముఖ్యమంత్రి గారిని అంటే మాకు ఫస్ట్ ఆడబిడ్డలే వచ్చి సమాధానం చెప్తారు, గుర్తుంచుకోండి. మీకన్నా పెద్ద చీటర్ ఎక్కడైనా తేలుతారా? తెలంగాణ మొత్తంలోనే మీకన్నా పెద్ద చీటర్ ఎవరైనా ఉంటారా? మర్చిపోయినా ఉన్నారు, మీ బాస్లు ఉన్నారు కదా. ప్రజలు అన్ని చూస్తున్నారు. కాళేశ్వరంలో ఏమైందో చూసిండ్రు, అక్కడ కమిషన్లకు కకృతిపడి మీ వాళ్ళు చేసింది ఏందో తెలుసు. మరి ఇక్కడ ఈ నియోజకవర్గానికి వస్తే శ్రీనిధి పథకం ద్వారా ఆడబిడ్డలకు రావాల్సిన రుణాలను 1000 కోట్ల రూపాయలను మింగేసిన సంగతి ప్రజలు ఎవరికి తెలియదా? ఇక్కడ ప్రజలు వచ్చి అడగలేదా నన్ను ఇట్లా జరిగింది, మీరు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని? మీరా శ్రీనిధి గురించి మన్నేదో మేము విజయోత్సవ సభ పెట్టుకుంటామని తెలిసి దానికన్నా ముందే శ్రీనిధి గురించి మాట్లాడుతుండ్రు, గొప్పలు చెప్తుండ్రు, పొంకనాలు పొంకుతుండ్రు. మీ గొప్ప అందులో మాకు తెలుస్తుంది అని అనుకుంటున్నారా? శ్రీనిధిలో మీరు ఏం చేసిండ్రో మాకు తెలియదా? వీళ్ళకి తెలియదా అని చెప్తుంది. అన్ని తెలిసి కూడా తెలంగాణ సెంటిమెంట్ పెట్టి తినిపించారు. తమరు అసమర్థులు నేర్చే తమరు బండి లేస్తున్నప్పుడు తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా సెంటిమెంట్ తోటి విషయం